నమస్తే మైసెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష పొలాసలో వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం పంటల సాగు టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై చర్చ ఎన్టీపీసీ యాజమాన్యానికి బల్దియా అధికారుల షాక్ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో 99,28,00,000 జరిమానా సిరిసిల్ల కలెక్టర్పై హైకోర్టు సీరియస్ బాధితురాలిపై కేసు నమోదైన అంశంలో చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశం ఇక వార్తల్లోని వివరాలు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సిపి గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో సీతారామచంద్రస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సిపి గౌస్ ఆలం పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 4 నుండి 16 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు అంతరాయం లేకుండా చూడాలని, అధిక లోడ్ను దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భక్తులు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఉన్నందున సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. బారికేడ్లు, లైటింగ్, తాగునీటి తదితర వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. స్వామివారి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ అయ్యేలా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈసారి సుమారు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో కలెక్టర్, సిపి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీఓ రమేష్, ఏసీపీ శ్రీనివాస్, ఆలయ ఈవో సుధాకర్ పాల్గొన్నారు. టెంపరరీ కనెక్షన్స్ లో కూడా హెవీ కూలర్స్ కానీ ఇంకా లైటింగ్ కానీ పెడతా ఉంటాం కాబట్టి దయచేసి ఏ విధంగా కూడా లూజ్ కనెక్షన్స్ లేకుండా మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ మున్సిపాలిటీ తరఫు నుంచి అది చూసుకుంటారు. కానీ ఈఓ గారికి కూడా నా విజ్ఞప్తి, ఓవరాల్ ఇది ఈవెంట్ పెద్ద యత్నంగా మీది కాబట్టి మీరు అది భావిస్తూ తప్పకుండా ఈ సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా మీరు చూడాల్సిందని నేను కోరుకుంటున్నాను. తర్వాత పోయినసారి ఒకటి చిన్నగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే 4 వీలర్లో వచ్చే వాళ్ళు అందరూ ఫుట్వేర్ అంతా, చెప్పులు అంతా అక్కడే పెట్టి వస్తారు. కానీ 2 వీలర్ కానీ నడిచి వచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ కూడా ఫుట్వేర్ పెట్టేసి మళ్ళీ అక్కడ టెంపుల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అది దొరకకుండా పోయింది. సో అక్కడ కొంత క్రౌడ్ మనకి కనపడింది. సో చూస్తే ఒకటి ఇక్కడ ఫండ్స్ ఎంత ఉంటే వాళ్ళకి తెలియదు కానీ చాలా తక్కువ ఉంటాయి. దయచేసి తనకి ఒక 10 lakhs మీ కలెక్టర్ అకౌంట్ నుంచి మీరు ఇస్తే వారికి కొంచెం బాగుంటుందని మీరు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాపం వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నేను చెప్తున్నా. ఇది దయచేసి ఆ 10 లక్షల రూపాయలు మాత్రం మీరు శాంక్షన్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను గౌరవ మంత్రి గారి నోటీస్ కూడా తీసుకెళ్తాం. దయచేసి అదొకటి మాత్రం మీరు సాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఇంకోటి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ నేను కోరుతా ఉన్నాను. ఇది నేను ఇంతకుముందు కూడా అబ్జర్వ్ చేసింది. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా నేను సిపి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిపి గారు, ఏసీపీ గారు, కన్సర్న్ సిఐస్, ఎస్ఐస్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్, ఇక్కడ యాక్చువల్లీ ఇల్లంతకుంట టెంపుల్లో అద్భుతంగా కళ్యాణం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అంత ట్రాఫిక్ ప్రాబ్లం జరగలేదు, పార్కింగ్ ప్రాబ్లం జరగలేదు. మనకి టోటల్ 6 పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాం. ఇట్ హెస్ టోటల్ కెపాసిటీ ఆఫ్ 10 acres. ఇట్ కెన్ అకామిడేట్ టోటల్ 1000 vehicles వరకు అకామిడేట్ చేయవచ్చు. ప్లస్ మనకి చాలా బైపాస్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం కూడా అంత ఉండదు.
కొన్ని రూట్స్ మేము వన్ వే చేస్తున్నాము, కొన్ని రూట్స్ రెస్ట్రిక్టెడ్ ఉంటాయి, కొన్ని రూట్స్లో నార్మల్ వెహికల్స్ అలౌడ్ లేదు, ఓన్లీ విఐపీ అండ్ కమర్షియల్ వెహికల్స్ అలౌడ్ ఉంటాయి. దీని రిలేటెడ్ ఫ్లెక్సీస్ అండ్ రూట్ రిలేటెడ్ ఫ్లెక్సీ ఇన్ కోఆర్డినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. ఇది కాకుండా పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా టు కీప్ సర్వేలెన్స్ ఓవర్ క్రౌడ్ మూవ్మెంట్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఈవెంట్లో ప్రాపర్టీ ఆఫీస్ దొంగతనం జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి CC cameras. So that for 1 day, 1.5 day కోసం around 40 CCTV cameras my ECPS department requested the government officer is requested. జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కళాశాలలో ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా తొలి రోజు వివిధ అంశాలపైన చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లత పాల్గొని మాట్లాడారు. వరి పంటను ఏప్రిల్ మొదటి వారంలో కోత కోసుకునే విధంగా రైతులు ప్రణాళికలను రూపొందించుకుంటే నూక శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వులు, సోయా, శనగ పంటలో దిగుబడి పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మండల శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యానికి రామగుండం కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాల పేరిట 1 కాదు 2 కాదు ఏకంగా 99,28,00,000 రూపాయల జరిమానా విధించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ టౌన్షిప్లో ఇటీవల ఎలాంటి అనుమతి లేకుండా 6 ప్రాంతాలలో భారీ నిర్మాణాలు చేపడుతూ ఉండగా గత నెల అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీంతో యాజమాన్యం స్పందించకపోగా 99,28,00,000 జరిమానా విధిస్తూ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఉత్తర్వులను జారీ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడా జరిమానా విధించిన దాఖలాలు లేకపోవడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్రమణలకు పాల్పడిన నిర్మాణాలను అధికారులు నీలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన పాల్గొని అమిత్ షాపై పలు విమర్శలు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. మొదటగా మండలంలోని నంచర్ల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ధీకొండ మీదుగా లాగలమర్రి గ్రామం వరకు ఈ యాత్ర కొనసాగింది. విప్ అడ్లూరి లక్ష్మణ్ రాజ్యాంగ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ప్రజలకు రాజ్యాంగం ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుండి ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్పై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నాయకులు మౌనం వహించడం సరికాదన్నారు. మా అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తక్షణమే ఆయన బర్తరఫ్ చేసేంత వరకు మా పాదయాత్ర కొనసాగుతుందనే విషయాన్ని మళ్ళీ వేసుకుంటూ నెల రోజుల కార్యక్రమం ఈ మండలంలో ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క చేసిన అనుచిత వ్యాఖ్యలను పై తక్షణమే ఆయన బర్తరఫ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, టీఆర్ఎస్ అండ్ బీజేపీ 2 చీకటి ఒప్పందాల పార్టీలు. ఇలా ఈ అంబేద్కర్ ఈ దేవుడు లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు.
ఈ దేవుడు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నాం, ఇక్కడ మంత్రిగా ఉన్నట్టు వారు పనిచేసిన సాంఘిక సంక్షేమ మాజీ మంత్రి కూడా చెప్తున్నాం. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన మాట ఇంతవరకు కూడా ఖండించలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ మంత్రులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల రాజ్యమేళ్ళు ఎవరు ఖండించలే. ప్రజలందరూ గమనిస్తాను. మా దేవుణ్ణి అవమానపరిచినటువంటి అమిత్ షాకు రాబోయే రోజుల్లో భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటై జై బాపు, జై భీమ్, జై సంవిధానం యొక్క కార్యక్రమాన్ని నినాదం తీసుకొని గడప గడపకు పోతామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి, మాజీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ మంత్రులంతా కూడా కళ్ళు తెరవాలి. ఈ రాజ్యాంగ నిర్మాత దేవుని అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ కేసు విషయంలో కోర్టుకు రాకపోవడంతో హాజరు అవుతారా లేక జైలుకు పంపమంటారా అని ప్రశ్నించింది. మధ్యాహ్నంలోగా కోర్టులో ఉండాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల భూ పరిహారం విషయంలో ఓ బాధితురాలిపైన కేసు నమోదు చేయాల్సిందిగా సదరు కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించగా కలెక్టర్ తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను హైకోర్టు చివాట్లు పెట్టింది. ఓ కేసు విషయంలో నేడు కోర్టుకు హాజరు కాకపోవడం పట్ల న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. మధ్యాహ్నంలోగా కోర్టులో ఉండాలంటూ ఆదేశాలను జారీ చేశారు. తన ఇల్లు మిడ్మానేరులో పోయిందని R&R చట్టం ప్రకారం తనకు పునరావాసం కల్పించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు గతంలో హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం విచారణ అనంతరం కవితకు R&R ప్యాకేజీ ప్రకారం పునరావాసం కల్పించాలని కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని బాధితురాలు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించగా కోర్టును తప్పుదోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ వేమ్లవాడ ఆర్డీఓకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై కవిత తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు తీర్పును ధిక్కరించడమే కాక బాధితురాలిపై కేసు నమోదు చేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయంపై కలెక్టర్ కోర్టుకు అటెండ్ కావాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేడు ఉదయం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరైనట్టు సమాచారం. ఈ విషయంపై సీరియస్ అయిన న్యాయమూర్తి మధ్యాహ్నంలోగా కలెక్టర్ కోర్టులో ఉండకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హుటాహుటిన బయలుదేరి మధ్యాహ్న సమయంలో కోర్టుకు హాజరయ్యారు. కలెక్టర్ను సుమారు 2 గంటల పాటు కోర్టులో నిలబెట్టి న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తప్పు అని ఎలా అంటారు, బాధితురాలిపై కేసు ఎలా నమోదు చేస్తారంటూ నిలదీసినట్టు సమాచారం. కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని కలెక్టర్ను ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకొని బేషరతుగా కలెక్టర్ క్షమాపణలు కోరినట్టు సమాచారం. అయినప్పటికీ బాధితురాలిపై కేసు నమోదు చేయించిన ఘటనలో తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని కోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నేర స్వభావంలో మార్పు రాకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ రమేష్, సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ హాజరై రౌడీ షీటర్లకు పలు సూచనలు చేశారు. రౌడీ షీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నట్లు డీసీపీ తెలిపారు. రౌడీ షీట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిపై రౌడీ షీట్ ఎత్తివేస్తామన్నారు. రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు.
కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఆ రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటివి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన టేకు శంకరయ్య, పద్మ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఫ్యాన్, బీరువా, మంచాలు తదితర వస్తువులు దగ్ధం కాగా బీరువాలో దాచిన నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు కాలి బూడిద అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్ధమైన పూరి గుడిసెను పరిశీలించారు. బాధితులకు తక్షణ సాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను తీసుకుని వచ్చి వారి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నాకు ఏం లేదు, గుడి చేసుకొని ఉన్నాం సారు. అంత మొత్తం కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో నేను చూడలే, అలానే ఉన్నా. అప్పుడే బయటకు వచ్చిన, అంత కాలిపోయింది. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, సాయం చేసిండు. కలెక్టర్ సార్ వచ్చిండు, 50,000 ఇచ్చిపోయింది సారు. మాకు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మమ్మల్ని ఏదన్నా ఇంత గుడిసే గూడు ఏది లేదు. మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు అన్నేమని ఇవ్వాలి. మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్, మాకు ఏం లేదు. ఇక అన్నీ కాలిపోయినాయి. బంగారం ఉండే, అలా పైసలు ఉండే, మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. తినడానికి అన్ని కాలిపోయినాయి, మొత్తం అన్నీ అయినాయి. ఇక మాకు సాయం చేసిండు కలెక్టర్ సారు, ఎమ్మెల్యే సార్, ఇద్దరు సాయం చేసిర్రు. వాళ్ళకు రుణపడి ఉంటాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. సుల్తానాబాద్లోని రాజీవ్ రహదారి నుండి పూసాల వరకు 1,50,00,000 రూపాయలతో నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డుపై డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లను, కూడళ్లను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. శివాలయం నుండి శాంతినగర్ వరకు, అంబేద్కర్ చౌరస్తా నుండి శాంతినగర్ వరకు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. రోడ్డు విస్తరణ పనులకు సహకరించిన ఇంటి యజమానులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్, కాంగ్రెస్ నాయకులు బిర్దు కృష్ణ, చిలుక సతీష్, అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు. నిన్న మొన్న ఫైనాన్స్ అప్రూవల్ అయింది. ఇది రంజాన్ కన్నా ఇప్పుడు ఉగాది ముందు, అది ఇంకా మిగతా సీఎం గారి సంతకం అది ఇన్షియల్ అవసరం ఉంది. అంటే నేను అనుకుంటే ఇంకో 1 వీక్ 15 డేస్ వల్ల అది కూడా మంజూరు వస్తుంది. ఇవన్నీ దశల వారీగా సుల్తానాబాద్ పట్టణంలో ఇవన్నీ చేయడంతో పాటు సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి చాలామంది ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా మరి ఎవరైతే పేదలు ఉన్నారో, మరి వాళ్ళు ఎవరెవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉన్నారో, భూమి ఉండి ఇల్లు కట్టుకునేటువంటి పేదలు ఎవరు ఉన్నారు అంటే 15 వార్డుకు ఒక 10 నుండి 12 ఇల్లు ఫస్ట్ విడతల 150 నుంచి 170 ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ ఆలోచిస్తా ఉన్నాం. అది కూడా ఇల్లు లేని వాళ్ళకు తర్వాత కట్టుకోవడానికి జాగా ఉన్నది. ఫస్ట్ విడతలు ఇచ్చి వాళ్ళకు కూడా తోడ్పాటు ఇస్తాం. మరి ఇదే రాష్ట్రనగర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివార్లను హంస వాహనంపైన ఊరేగించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంస వాహనంపై ఆసీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, వేద పండితులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. అవసరాల మేరకు గ్రామాలలో రేషన్ షాపుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్రెపల్లిలో రేషన్ కార్డులు ఎక్కువ ఉండి దుకాణాలు తక్కువగా ఉండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. తీర్మానం చేసి పంపిస్తే మరో దుకాణం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గర్రెపల్లికి 45 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మీనుపాల ప్రకాశ్రావు, తహసీల్దార్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు జానీ, వెంకటేశం పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలకు అవసరం పడుతున్న విషయాన్ని మా సంబంధిత ఎంఆర్ఓ గారు లెక్కలతో సహా ఇవ్వడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గర్రెపల్లి చాలా సంతోషం ఉందమ్మా. ఎందుకంటే ఇది ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలియదు, మరి కొంతమంది పెద్ద మనుషులకే తెలుసు గర్రెపల్లిలో. ఆనాడు 1983-84లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటికి కూడా ఈ బియ్యం ఇచ్చారంటే ఆ బియ్యం పేరే కొద్దిగా అన్న బియ్యం అని మాట్లాడుతుంది. మరి అప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆ బియ్యం అట్లే కొనసాగుతూ ఉంది. ఇవాళ మళ్ళీ ఈ దేశంలో 29 రాష్ట్రాలలో మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి 29 రాష్ట్రాలలో నూతనంగా సన్న బియ్యం ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని రేషన్ షాప్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారుడు సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వివిధ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరశంకర్, మాజీ సర్పంచ్ తర్రే మనోహర్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఎంతో శుభమైన దినము. పేదలకు, నిరుపేదలకు దొడ్డు బియ్యం తినడానికి ఎంతో ఇబ్బంది కారణమైంది. ఇది గవర్నమెంట్ అర్థం చేసుకొని సన్నబియ్యం కార్యక్రమం పెట్టడానికి మా మహిళలందరికీ చాలా సంతోషము. ఆదిశ్రీని గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. బీసీల పట్ల 42% రిజర్వేషన్ల గురించి నిన్ననే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మరి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన మహిళా తల్లులందరికీ కూడా సన్న బియ్యం పథకం వర్తింపజేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పౌర శాఖల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టు విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్గం అంతా కూర్చొని చర్చించి అసలు గూడు గుడ్డ అనే మూడు వస్తువులతో ఇంద్రమ్మ బయటకు వచ్చినప్పుడు అదే తరుణంలో ఇప్పుడు కూడా ఈ సన్న బియ్యం పథకం ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి. పేద ధనిక కాకుండా అందరం సమానమైన ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారు ఒక దేశంలోనే మోడల్ సీఎంగా ఉండి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా లబ్ధిదారులకు సన్నబియ్యం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు తదితర పథకాలు అమలు చేస్తోందన్నారు. గత 10 ఏళ్లలో దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినలేక అమ్ముకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్న రకాలకు క్వింటాలకు ₹500 బోనస్ ప్రకటించినట్టు గుర్తు చేశారు. అనంతరం 40 మంది లబ్ధిదారులకు ₹10,44,500 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ పథకం లాంఛనంగా ప్రారంభం కావడం జరిగింది. మన ఈ బోయినపల్లి మండల కేంద్రంలో మీ అందరి సమక్షంలో ఈరోజు మనం ఘనంగా ఈ పథకాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారికి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. డైనమిక్ కలెక్టర్, ఎవరికి భయపడు, పేద ప్రజల కోసం ఎంతమందినే ఎదిరించి సంవత్సరాలుగా పందికొక్కుల్లాగా ఈ జిల్లాను భూములు కబ్జా చేసి
అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళను ఒక్కొక్కరిగా వాళ్ళు చేసిన అరాచకాలని బయటకు తీస్తూ ఇలా సామాన్యునికి ఒక ధైర్యం కల్పిస్తున్న కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ఆడియో గారు చెప్పినట్టుగా చాలా లాభం ఉంది. 45 రైస్ ఉంటుంది. దీని మీద ఐరన్ ఆల్రెడీ మనం మిల్ నుంచే అది చేసి 45 చేసి పంపుతాం. సో దీని మీద అనీమియాని కంట్రోల్ చేస్తే తర్వాత ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్పెషల్లీ లేడీస్ అండ్ చిల్డ్రన్ మీద వచ్చిన అన్ని రోగంకి ఇది కొంచెం పోయిన దొడ్డు బియ్యం కంటే ఎక్కువ లాభదాయం సార్ ఇది. సో ఇక్కడ డీటెయిల్ చూస్తే సార్ బోయినపల్లి మండలంలో దాదాపుగా 212 టన్ అది ఉన్నాయి. మాకు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు కొత్త సన్న బియ్యం వచ్చినప్పుడు మా రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ పైన కూడా చాలా బాధ్యత పెరిగింది. ఎందుకంటే దీన్ని డైవర్షన్ చేస్తే ఈ 1 kg రైస్కి 60 రూపీస్ దాకా మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో ఆ డైవర్షన్ జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం ఇటీవల కొండాపూర్ గ్రామంలో పులిదాడిలో గుండుబాబుకు చెందిన ఆవు మృతి చెందగా ప్రభుత్వం నుంచి వచ్చిన 30,000 నష్టపరిహారం చెక్కును అటవీశాఖ అధికారుల సమక్షంలో బాధితుడికి అందజేశారు. అనంతరం కొడిమేల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందించారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డుల జారీని నిరంతర ప్రక్రియగా మార్చామన్నారు. రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎవరికైనా రాకుంటే మళ్ళీ అప్లై చేసుకోండి. ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. గతంలో లేకుండా నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల్లో ఒక ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. రేషన్ కార్డు లెక్క పెట్టాడు వచ్చిన. ఇప్పుడు మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు గత 10 సంవత్సరాల్లో 2 ఎమ్మెల్యేలు మారినా కూడా కానటువంటి అభివృద్ధి మనం కేవలం 1 సంవత్సర కాలంలో మనం చేసి చూపించినాం. మీరు లెక్కలు తీయండి. కొడిమేల పట్టణానికి గతంలో వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇచ్చిన నిధులన్నీ, నేను సంవత్సర కాలంలో ఇచ్చిన నిధులన్నీ ఒకసారి మీడియా మిత్రుల సాక్షిగా నేను అడుగుతున్నా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధిని మనం కేవలం 1 సంవత్సర కాలంలో చేసి చూపిస్తున్నాం. ఇంకా మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే 4 ఏళ్లలో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని బాకీ డబ్బులు చెల్లించడం లేదంటూ తన భార్య చెయ్యి పట్టుకోవడం పట్ల మనస్తాపానికి గురి అయిన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం బండపల్లిలో చోటు చేసుకుంది. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన బోదాసు రాజు అనే వ్యక్తి ఎల్లారెడ్డిపేటకు చెందిన 2 వద్ద 2 తులాల బంగారం అప్పుగా తీసుకుని 7 ఏళ్ల క్రితం గల్ఫ్కు వెళ్లాడు. ఇటీవల ఇండియాకు వచ్చిన రాజు 2 తులాల బంగారం అప్పగించగా ఒప్పందం ప్రకారం మరో తులం బంగారం ఇవ్వాల్సి ఉంది. బాకీ వసూలు కోసం 3 వ్యక్తులు రాజు ఇంటికి రాగా వారి మధ్య మాటామాటా పెరిగినట్టుగా సమాచారం. ఈ క్రమంలో నిందితులు తమ భార్యను తోలుకుపోతామంటూ ఆమె చెయ్యి పట్టుకోవడంతో మనస్తాపానికి గురై తాను పురుగుల మందు తాగినట్టు బాధితుడు రాజు తెలిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2 వ్యక్తులతో పాటు మరో మహిళపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్వామ్యాలకు 2 తులాల బంగారం ఇచ్చినాం. నేను ఒక ఆయనకు జీతం ఉన్నా. చేను చేస్తే అన్న మనకు రూపాయి లాభం అత్తలేదు. ఆడికెడికి అవుతున్నది. నా బాధ చూడలేక మా పటేలు 30,000 రూపాయలు కట్టిండు. నా దగ్గర రూపాయలు లేవు స్వామి. వాళ్ళకి ఇంకొక అన్ని 2 తులాల బంగారం ఇచ్చినా 30,000 ఇచ్చిన ఇంకొక తులం బంగారం ఇచ్చేది ఉంటే నా దగ్గర ఇప్పుడు లేవు స్వామి అన్నగా ఉడకము. మా భార్య దగ్గరికి వచ్చిర్రు. చేనులో ఉన్నాం మేము. మా భార్య దగ్గరికి వచ్చిర్రు. మా భార్యని గుంజుకపోతామని వాళ్ళు చేతి పట్టి గుంజుకపోతున్నారు. గుంజుకపోతుంటే అన్న భార్యను ఎందుకు గుంజుకపోతున్నారు, అవసరం లేదనంటే చేనులో మొత్తం పండుడు బోరుడు మొత్తం బాగా దౌర్జన్యం చేసారు స్వామి. మందు తాగి సాగు, నువ్వెందుకు బతుకుతున్నావు అని మొత్తం చింతలు పెట్టారు స్వామి. రోడ్డు మీద మస్తు పబ్లిక్ అయ్యారు. ఇజ్జత్కి రేగలేక బతకలేక మందు తాగిన స్వామి. నేను తాగితే తాగి సామనని మా భార్య ఇట్లా చేతులు పట్టి విగ్గి పట్టిరు స్వామి. ఆమె దగ్గరికి రానియలే. మందు తాగినాక ఇంకో ఆమె వచ్చి చేతులు వదిలిపెట్టిరు స్వామి. అంత వారి దగ్గర నన్ను ఆటోలు వేసుకొని వచ్చారు. మొత్తం పబ్లిక్ బాగా మంది అయ్యారు. అన్యాయం. ఎందుకంటే ఇది అప్పు అనేది సహజంగా అందరికీ ఉంటుంది. అప్పు తీసుకున్న అందరి వాళ్ళ భార్యలను వాళ్ళ చెల్లెలను చెరబడతామని చెప్పేసి మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇది అన్యాయం. దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలి. సొసైటీలో చాలా వరకు జరుగుతుంది. అప్పు తీసుకున్న వాళ్ళు దాడి చేయడం, కొట్టడం జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా జరగకుండా చాలా వరకు చర్య తీసుకోవాలి.
100% ఇది చేపట్టి లాగడం వల్ల ఆయన బాగా మనోభావాలు దెబ్బతిని మందాగిండు. ఎట్లనే చేసి తనకు న్యాయం చేయాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. అక్రమ నిర్మాణం అంటూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల అధికారులు కూల్చివేసిన ఇంటిని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య కుల సంఘ నాయకులు పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ ఉందని, పోలీసులు అండదండలతో వృద్ధ దంపతుల ఇల్లు కూల్చడం సరికాదన్నారు. ఈ ఘటనపై తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఒక ఆర్డర్ను సృష్టించి ఏజీపీ గారు అయితే మొన్ననే మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇదివరకు ఉండే ఇప్పుడు కూడా నియమించారు. వారికి పార్టీ పరంగా కూడా అనుభవాన్ని రీత్యా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి వారికి ఒక దళిత సమాజ వర్గం అని చెప్పి మరి ఏజీపీగా ఇస్తే ఈరోజు మరి ఈ కుమ్మక్కు రాజకీయాలు చేసి న్యాయ వ్యవస్థనే మరి అబ్బాస్ పాలు చేసినటువంటి సందర్భాల లోపల ఆర్డర్ను తీసుకొచ్చి జడ్జి ఒకరోజు ముందు ట్రాన్స్ఫర్ అవుతాడని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళ వకీళ్ళు వాళ్ళ వకీళ్ళు ఏజీపీ ముగ్గురు కుమ్మక్కై ఒక తప్పుడు ఆర్డర్ను సృష్టించి ఈ వృద్ధ దంపతులపై తీసుకొచ్చి డిస్మెంటల్ ఆర్డర్ను తీసుకొచ్చి వాళ్ళ రాజకీయము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి మరి వేరే మండలాలలో ఉండి కూడా ఇక్కడ మరి పార్టీలు మారొచ్చినా కూడా మేము గత 40 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా హక్కుని చేర్చుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఓడినా గెలిచినా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ఇటువంటి వ్యవస్థలు జరిగినప్పుడు మాతోటి సహాయ సహకారాలు అందిస్తూ పెద్దల దుర్మార్గం ఇంకేముండదు. దీంట్లో పోలీసుని తీసుకొచ్చి వాళ్ళు రావడం కూడా తప్పని నేను బాజాప్తా చెప్తున్నా. పోలీసు వాళ్ళకు కూడా మీరు అత్యుత్సాహం చూపెట్టద్దు. అత్యుత్సాహం చూపెడితే మీపై అధికారులు కూడా ఉంటారని నేను మీకు పోలీస్ అధికారులు ఇక్కడున్న అధికారులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ కేసును సిపి దగ్గర తీసుకుపోతా. సిపి దగ్గరికి వీళ్ళని తీసుకొని వృద్ధ దంపతులను తీసుకొని ఈ సంఘాన్ని తీసుకొని నేను తప్పకుండా మరి సిపి దగ్గరికి పోతా. సిపి కాదంటే డీజీపీ దగ్గరికి కూడా పోతా. పోలీస్ అవసరం ఏముంది? పోలీస్ కూలగొట్టే అవసరమే ఉంది. కూలగొట్టడానికి కోర్టు ఇద్దరిని అపాయింట్ చేసింది. వాళ్ళు మాత్రమే కూలగొట్టాలి. కానీ పోలీసు వచ్చి కూలగొట్టుడేంది? అది పండుగ పర్వదినాన ఉగాది రోజున కూలగొట్టే అంత అవసరం ఉందా? మరి వాళ్ళకు మానవత్వం లేదా? వాళ్ళు మనుషులు కాదా? మరి ఏమి ఇంత అన్యాయం? కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో రేపు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మల్లాపూర్, మల్కాపూర్, గోపాలరావుపల్లి గ్రామాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అంజిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో రేపు ఉదయం 8 గంటలకు సరస్వతి పూజ, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులతో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 4/4/2025 రోజున శుక్రవారం ఉదయం 8 గంటలకు మన మల్లాపూర్ పాఠశాలలో అక్షరాభ్యాసంలో భాగంగా సరస్వతి పూజ నిర్వహించబడుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా గమనించి అందరి పిల్లల్ని మన పాఠశాలకు తీసుకొచ్చి ఆ సరస్వతి మాత యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ పాఠశాలలో లేదు, ప్రైవేట్ పాఠశాలకు పోతున్నటువంటి పిల్లలైన పర్లేదు. ప్రతి ఒక్క పిల్లగాన్ని 3 అంగన్వాడీ బడి నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి అందరినీ అమ్మాయిలు మరియు అబ్బాయిలు అందరూ కూడా పాఠశాలకు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాము. బడిబాట్లో భాగంగా ఈరోజు మనం ఈ 3 విలేజ్లు గోపాలరావుపల్లె, మల్లాపూర్ మరియు మల్కాపూర్ అన్నీ కూడా తిరగడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ కుర్మ మండల అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఒగ్గుడోలు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం సంఘం ప్రతినిధులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ విముక్తి కోసం దొడ్డి కొమరయ్య చేసిన పోరాటాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు బాలరెడ్డి, సురేందర్ రావు, అంజాగౌడ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. మరి మా గొల్లకుర్మ సంఘం అధ్యక్షులు రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలోని మరి ఈరోజు ఇట్టి విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్ని పార్టీల కుల సంఘాల నాయకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులకు, మహిళామణులకు ఇటు విగ్రహావిష్కరణకు వచ్చేసి
మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, ఉన్నతాధికారులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం మేము పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరాధ్య దైవమైనటువంటి దొడ్డి కుమరయ్య గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోనే మొదటిసారి అయినటువంటి ప్రథమ విగ్రహం అయినటువంటి దొడ్డి కుమరయ్య గారి విగ్రహాన్ని మన ముస్తాబాద్లో ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దొడ్డి కుమరయ్య గారి స్ఫూర్తితోని, వారి ఆశయాలతోని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యక్రమాలను విజయవంతం చేస్తాం. ఈ కార్యక్రమం ముందుగా అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున చేద్దామని అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల గొల్ల బాంధవులకు సంబంధించి ఒక ముస్లాం చనిపోవడం, కుటుంబ బాంధవులకు సంబంధించి ఒక ముస్లాయిని చనిపోవడం వల్ల ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోయినాం. కాబట్టి ఉన్న వరకు కూడా అందరినీ పిలిచి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పరిధి జ్యోతినగర్లోని ఖుషీ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఎన్టీపీసీ పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో సుమారు 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని తెలియజేశారు. రాజన్న ఆలయంలో 2025-27 రెండేండ్లకు గాను తలనీలాల సేకరణ టెండర్ బహిరంగ వేలం పాటను 4వసారి నిర్వహించారు. గడిచిన 3 టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోగా ఈసారి కళావతి ఎంటర్ప్రైజెస్, నాగకుమారి ఎంటర్ప్రైజెస్తో పాటు హైదరాబాద్కు చెందిన పలువురు కాంట్రాక్టర్లు హాజరయ్యారు. అయితే స్వామివారి పాటగా 19,08,000 నుంచి ఏఈఓ శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. కళావతి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి ఎల్లయ్య 6 కోట్ల వరకు తన పాటను పాడారు. ఇక నాగకుమారి ఎంటర్ప్రైజెస్ ప్రతినిధి భవన్ 6,30,00,000 వరకు పాడగా అంత తక్కువకు తాము టెండర్ ఇవ్వలేమని అధికారులు వేలం పాటను రద్దు చేశారు. దీంతో 4వసారి కూడా టెండర్ వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన 5వసారి టెండర్ నిర్వహించనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.